అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే పాస్వర్డ్ లాగా, తాళానికి తగ్గ తాళం చెవిలాగా ఎవరికైతే మనం చిన్నపిల్లలకు అలర్జీ, ఆస్తమాతో బాధపడుతుంటారో, మాటిమాటికి జలుబుతో బాధపడుతుంటారో, మాటిమాటికి దగ్గుతో బాధపడుతుంటారో, దగ్గి దగ్గి వాంతి చేస్తుంటారో, ముక్కు గారుతా ఉంటుందో, స్కూల్‌కి పోలేకపోతా ఉంటారో, ఆట ఆడితే ఆయాసం వస్తూ ఉంటదో, స్కూల్ బ్యాగ్ మోస్తే ఆయాసం వస్తూ ఉంటదో, ఇలాంటి పిల్లలందరూ ఏది తిన్నా కూడా దగ్గు అది ఇది వస్తుంటదో, ఏదన్నా అటన్నా ఊరు పోయినా, అటు పోయినా, ఇటు పోయినా దగ్గు వస్తుంటదో, ఇట్లాంటి పిల్లలందరికీ కూడా అలర్జీ, ఆస్తమా ఉన్నట్టే లెక్క. ఇలాంటి పిల్లలకే ఎక్కువ సార్లు యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలే ఎక్కువ సార్లు హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతా ఉంటారు. సో, దయచేసి నేను చెప్పేదేంటంటే, వీళ్ళు మాటిమాటికి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం అంతకంటే లేదు. కాఫ్ సిరప్స్ వాడాల్సిన అవసరం అంతకంటే లేదు. సో, సరి అయినటువంటి ఇన్హేలరు, సరి అయినటువంటి మోతాదులో, సరి అయిన కాలం, సరి అయిన టెక్నిక్ ద్వారా, ఒక డివైస్ ద్వారా పిల్లలకు గనక మనం ఇచ్చినట్లయితే, ఈ అలర్జీ, ఆస్తమా, ఈ జలుబు పెట్టేటటువంటి బాధల నుంచి వాళ్ళు విముక్తవుతారు. ఈరోజు ఒక ఫాదర్‌ని చూశాను నేను. అంటే అతను 7 సంవత్సరాల క్రితం నా దగ్గరికొచ్చాడు అని చెప్తున్నాడు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను సార్. ఒక్కోసారి నాకేమనిపించిందంటే, మా బేబీని అంటే ఏంది లేపి కిందెత్తేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. హాస్పిటల్‌కి పోయి వచ్చేవాడిని అప్పుడే. ఇంకో హాస్పిటల్‌కి పోయి వచ్చేవాడిని. మళ్ళా దగ్గు అట్నే ఉండేది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోయేది. పిల్లని కొట్టేవాడిని, పడేద్దాం అనుకునేవాడిని. అంటే ఆ తల్లిదండ్రుల ఫ్రస్ట్రేషన్‌ని మనం ఆ టైంలో అర్థం చేసుకోవాలి. సో, అంత ఫ్రస్ట్రేట్ అవుతారు కొంతమంది. కొంతమంది పిల్లల్ని కొట్టి మళ్ళా వాళ్ళు ఏడ్చే వాళ్ళనైతే నేను చాలా మందిని చూశాను. అంటే ఎంత ఖర్చు పెట్టాలిరా నీకు? ఎన్ని హాస్పిటల్‌లు తిప్పాలిరా నిన్ను? ఎన్ని మందులు వాడాలిరా నీకు? ఎందుకురా అది ఎంతకు తగ్గదు అని అంటారు. వాళ్ళ పాపం వాళ్ళ తప్పేముంటది? సో, డయాగ్నోసిస్ జరగకపోవటం వల్ల వచ్చేటటువంటి విపరీతాలు ఇవన్నీ కూడా. కాబట్టి సరియైన డాక్టర్‌ని సంప్రదించినప్పుడు, సరిగ్గా డయాగ్నోజ్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 10 సంవత్సరాల వరకు ఇంతవరకు ఏ హాస్పిటల్‌కి పోలేదని చెప్పాడు. అంటే ఇది నా గురించి నేను గొప్ప చెప్పుకోవటం కాదు. అంటే ఎంత మంచి వైద్యం ఉందో మీరు అర్థం చేసుకోండి. కరెక్ట్‌గా వైద్యం చేస్తే ఎంత హ్యాపీగా పేషెంట్లు ఉంటారు అనటానికి ఒక ఎగ్జాంపుల్. సో, అతను అప్పుడప్పుడు మేము రాసినటువంటి ఇన్హేలర్స్‌ని వాడతానే ఉన్నాడు. సో, అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా వాడుకుంటూనే ఉన్నాడు.